పీరియడ్స్లో పెయిన్ రావడం అనేది నార్మల్గా కాదు. హాయ్, ఐఎమ్ డాక్టర్ ఇన్ ఆబ్స్ట్రిషన్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. చాలామందికి పీరియడ్స్లో పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పెయిన్ మైల్డ్గా ఉంటుంది, ఫస్ట్ డే స్టార్ట్ అయ్యి ఒక 1-2 డేస్ ఉండి తగ్గిపోతుందో అది నార్మల్ పెయిన్ అనమాట. ఇంకా ఇది గుడ్ సైన్ కూడా. ఎందుకంటే ఇది యూట్రస్లో ఎలాంటి అబ్నార్మాలిటీ వల్ల ఇలాంటిది రాదండి. ఇది హార్మోన్స్ వల్ల వస్తుంది. మోస్ట్ కామన్గా టీనేజర్స్లో ఇలాంటి పెయిన్ అనేది చూస్తాము. దీనికి ఎలాంటి మెడికేషన్స్ మనం తీసుకోవక్కర్లేదు. అలానే ఎప్పుడైతే పెయిన్ మీకు పీరియడ్స్ స్టార్ట్ అయ్యే 3-4 రోజుల ముందే పెయిన్ చాలా సివియర్గా స్టార్ట్ అవ్వడం, పీరియడ్స్తో పాటు ఒక 3-4 రోజులు ఉండడం, దాంతో పాటు హెవీ బ్లీడింగ్ అవ్వడము, కొంతమందిలో వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, కొంతమంది లూజ్ మోషన్స్, కళ్ళు తిరగడాలు లాంటివి కనుక ఉంటే అది అబ్నార్మల్ అనమాట. యూ నీడ్ టు మీట్ ఏ గైనకాలజిస్ట్ ఇఫ్ యూ సఫరింగ్ ఫ్రమ్ దిస్ మచ్ ఆఫ్ పెయిన్. ఇది కొంతమందిలో ఎందుకు వస్తుంది అంటే ఫైబ్రాయిడ్స్ యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల, ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉండడం వల్ల, అలానే పిఐడి ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల, అలానే అడినోమైసిస్ గర్భసంచిలో వాపు రావడం, దీనివల్ల ఇలాంటి సివియర్ పెయిన్ అనేది వస్తుంది. ఇలాంటి సిమ్టమ్ ఇంత సివియర్ పెయిన్ కనుక మీకు ఉంటే మీరు ఖచ్చితంగా మీ డాక్టర్ని మీట్ అవ్వాలి. థ్యాంక్ యూ.